128 question. Which microorganism is used as biopesticide? ఏ మైక్రో ఆర్గానిజం బయోపెస్టిసైడ్గా పనిచేస్తుంది? బయోపెస్టిసైడ్గా పనిచేసేది ఏది? బ్యాసిల్లస్ ఏంటిది తురింగిన్సెన్స్. బ్యాసిల్లస్ ఏంటిదట ఇది? బ్యాసిల్లస్ తురింజిన్సెస్. సో దీన్నే బీటీ అంటాం. బీటీ అనే మనము సూక్ష్మంగా పిలవడం జరుగుతుంది. ఇదే ఏంటిది మనకు? సో ఇది మనకు బయోపెస్టిసైడ్. నెక్స్ట్, వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ఏ పాట్ ఫిల్డ్ విత్ బయోలాజికల్ వేస్ట్ ఓవర్ వీక్స్? ఏంటంట, మనం ఎక్కువ కాలము బయోలాజికల్ వేస్ట్ ఉంచిన ఒక పాట్, ఒక కుండ లాంటి దాన్ని గమనిస్తే ఏమవుతుంది అంటున్నాడు. ఆన్సర్ ఏంది? డికంపోజిషన్. వేస్ట్ ఈజ్ బ్రోకెన్ డౌన్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్. ఏమవుతుందట ఇది? మనం ఒక కుండ లోపల కూరగాయ తొక్కలు కానీ ఎండిన ఆకులు వంటి బయాలజికల్ వేస్ట్ను వేసి కొన్ని వారాలు కనుక ఉంచినట్టయితే అదంతా ఏమవుతుంది? ఇదంతా మాయమై నల్లని మట్టి, ఆ మట్టి లాంటి ఎరువు ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది? డికంపోజిషన్ జరుగుతుంది, కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? ఈ వేసిన మనం మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సింప్లర్ సబ్స్టెన్సెస్గా డివైడ్ చేసి ఎరువుగా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 129 క్వశ్చన్ చూడండి. 129 కంప్లీటెడ్. నెక్స్ట్ 130 క్వశ్చన్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ దెర్ వర్ నో మైక్రో ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్? భూమి పైన కనుక మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోతే ఏమైతుండే? ఆన్సర్, వేస్ట్ వుడ్ నాట్ బి డికంపోజ్. చెత్త చెదారం ఏదైతే మనం భూమిపైన వేస్తున్నామో అది డికంపోజ్ అయ్యేదా? కాకపోయేది. డికంపోజ్ కాకపోతే న్యూట్రియంట్స్ వుడ్ నాట్ రీసైకిల్డ్. న్యూట్రియంట్స్ భూమిలోనికి వచ్చేటివి కాదు. మెనీ లైఫ్ ప్రాసెసెస్ వుడ్ బి డిస్ట్రప్టెడ్. చాలా రకాల జీవన ప్రక్రియలు అనేటివి డిస్ట్రప్ట్ అయ్యేటివి, జీవన చక్రాలు అనేటివి ఆగిపోయేటివి. అర్థమైందా? ఏందో మనకు ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోతే మనం చెత్త చెదారము అంతా భూమి మీద పడేసేది ఎంతలా ఉంటుండే అట్లనే చెత్త చెదారంగానే ఉంటుంది. కాబట్టి భూమికి ఈ చెత్త చెదారం అనేది డికంపోజ్ అయ్యి అది నల్లని మట్టిలాగా న్యూట్రియంట్స్ లాగా మారితే మొక్కలు అనేటివి మంచిగా పెరుగుతాయి. ఇది డికంపోజే అవుతలేదు కాబట్టి మొక్కలకు ఏమవుతుంది? ఆహార పదార్థాలు అందుతాయా? న్యూట్రియంట్స్ అందుతాయా? అందవు. కాబట్టి మనకు మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ రోల్ని ప్లే చేస్తున్నాయి.